राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने। या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थितः नमस्तस्यै 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 नमो नमः। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयोधमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। हरिनामदूतं मनसा स्मरामि। हरिः ओम्। ముందుగా ఆలయంలో కొలువైనటువంటి శ్రీ సీతారామచంద్రమూర్తికి శిరస్సాష్టాంగ నమస్కారం తెలియజేసుకుంటూ సత్సంగానికి విచ్చేసినటువంటి ఆత్మీయులందరికీ కూడా హరిహి ఓం. మొన్నటి వారం మనం చెప్పుకున్న చౌపాయిలు చెప్పుకున్నాం, గుర్తుందా? ఏం చెప్పుకున్నాం మనం? జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కపీస తిహులోక ఉజాగర అది చెప్పుకున్నాం. ఈరోజు రామదూత అతులిత బలధామ చెప్తారా? రామదూత అతులిత బలధామ అంజని పుత్ర పవనసుత నామ. అది వాడు మనం చెప్పుకోబోతున్న చౌపాయి. ఇక్కడ తులసీదాస్ గారు స్వామి హనుమని రామదూతగా మాట్లాడుతున్నారు. నిజానికి స్వామి హనుమకి ఎన్నో నామాలు ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా ఆయనకి ఇష్టమైన నామం ఏదైనా ఉంది అంటే అదే రామదూత, రామదాస, ఇవంటే చాలా ఇష్టం. అందుకనే ఈయన ఏం చేస్తారంటే సీతమ్మని జాడ వెతకడం కోసం అని చెప్పి వెళ్తారు. వెళ్ళి సీతమ్మని దొరికిన తర్వాత సీతమ్మ వారు అడుగుతుంది, నువ్వెవ్వరు అని అడుగుతుంది. అడిగితే ఆయన ఏమంటారంటే అహం దూతోయం రామస్య ధీమతాహ అంటారు. నేను దూతని, రాముడు అటువంటి గొప్పవాడికి నేను దూతనమ్మా అని చెప్తాడు అనమాట ఆయన. చూడండి, ఎవరైనా తనని తక్కువ చేసుకోవడం అనేది వినయం. ఆ వినయం ఈరోజు చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా లేదు. ఎలా వినయంగా విద్యావంతుడైన వాడు ఎలా ఉండాలో మన స్వామి హనుమని చూసి నేర్చుకోవాలి. అలాంటి స్వామి హనుమ సీతమ్మ దగ్గరికి వెళ్ళి ఇలా మాట్లాడుతున్నాడు, నేను దూతని, రామచంద్రమూర్తి దూతని అని చెప్పి మాట్లాడుతున్నాడు అనమాట. అయితే ఇక్కడ కథాపరమైన అర్థం ఇదైతే మంత్రార్థం ఏదైతే ఉందో అదేంటంటే రామదూత అంటే, దూత అంటే దైత్య వృత్తి. దైత్యము అంటే మనం బాహ్యంగా చెప్పుకుంటాం కదా, అక్కడ ఉత్తమం పట్టుకెళ్ళి ఇక్కడ ఇవ్వడం మీడియేటర్ పని, అది కాదు. ఇక్కడ దౌత్యము అంటే చాలా గొప్ప పని. మన పాండవులు భారతంలో దౌత్య వృత్తిని చేసిన వాళ్ళు కృష్ణ పరమాత్మ ఒకడు, అమ్మవారు ఒకటి, దేవదూతి అంటారు, శివదూతి అంటారు, అంతే కదా. వీళ్ళందరూ కూడా దౌత్య వృత్తిని చేశారు. అంత మాత్రం చేత దౌత్యం అని మనం తక్కువగా ఎప్పుడు కూడా చూడకూడదు. ఎందుకంటే ఈ దౌత్యం ఏదైతే ఉందో అది చేసేవాడు ఎలా ఉండాలట? మేధావి అయి ఉండాలి. రాజనీతి శాస్త్రం ప్రకారం కూడా రాజా చక్షుహు దౌత్య అంటారు. ఈ దూత ఎలాంటి వాడంట? రాజు యొక్క కన్ను లాంటి వాడట. రాజు ఏమి చెప్పడు, ఆ పని చేసుకుని రా అని చెప్పాడు అనుకోండి, ఆ పని సక్సెస్ చేసుకుంటూ వస్తాడు. మీకు అర్థమవుతుందా? అది కథాపరమైన పరమార్థం అయితే మనమో పని మీద వచ్చాం. మనం ఏ పని మీద ఇక్కడికి వచ్చాం? మా పిల్లల్ని చూసుకోవడానికండి అంటారా? మనం ఏం పని మీద మనం ఈ భూమి మీదకి వచ్చామంటే మనం ఎవరో మనం తెలుసుకోవడం కోసం ఇక్కడికి వచ్చాం. కానీ తెలుసుకుంటున్నామా? అది తప్ప అన్నీ తెలుసుకుంటున్నాం. ఏది అక్కర్లేదో అన్నీ తెలుసుకుంటున్నాము. ఏది తెలియాలో తెలుసుకోలేకపోతున్నాం. అది మన పని. అందుకని ఇక్కడ రామదూత అంటే ఇక్కడ గురువుగా చూపిస్తున్నాడు. ఇక్కడ స్వామి హనుమని గురువుగా చూపిస్తున్నారు. తారసార ఉపనిషత్తు అని చెప్పి ఒక మంచి ఉపనిషత్తు ఉంది.
ఆ ఉపనిషత్తులో ఇక్కడ సీతమ్మ గురించి ఏమంటారంటే కాలాతీత భగవతి స్వయం సీతేతి సంజహ అంటారు. అంటే ఈ సీతమ్మ వారు ఎవరైతే ఉన్నారో ఆవిడట కాలస్వరూపిణి. అంటే ఈ ప్రకృతి అంతా కూడా అమ్మవారి స్వరూపంగానే చూపిస్తున్నారు. నేను మగాడినండి అంటే కుదరదు. ఈ ప్రకృతిలో మగవాడై ఉండి పురుషుడై ఉన్నా, స్త్రీగా ఉన్నా, వృక్షంగా ఉన్నా, జంతువుగా ఉన్నా, పశువుగా ఉన్నా, క్రిమికీటకాలుగా ఎవ్వరు ఉన్నా సరే వాళ్ళ స్త్రీ స్వరూపాలే. ఎందుకంటే మూల ప్రకృతి వ్యక్త స్వరూపిణి. ఆ మూల ప్రకృతి నుంచి మనం అందరం వచ్చాం కాబట్టి మనం కూడా స్త్రీ స్వరూపాలే. ప్రకృతి అంతా కూడా స్త్రీ స్వరూపమే. అందుకని సీతమ్మని ఇక్కడ ఏమంటున్నారంటే కాలంతో పోల్చారు. బాగుంది, ప్రకృతి అంతా స్త్రీ అని చెప్పి అన్నారు. మరి అయితే ప్రకృతి నుంచి పురుషుడు ఎవరయ్యా? మరి అందరూ స్త్రీలు అయితే మరి పురుషుడు ఎవరు? పురుషుడు ఎవరు? ఆ పురుషోత్తముడు శ్రీమన్నారాయణుడు మాత్రమే పురుషుడు, మిగిలిన వాళ్ళందరూ కూడా స్త్రీలే అని చెప్తున్నారు. ఆ పురుషుడు నుంచి ఈ స్త్రీ వేరు చేయబడింది. ఆ పురుషోత్తముడి నుంచి ప్రకృతి విడబడింది. ఈ ప్రకృతి అంతా ఆయన నుంచి వచ్చింది కదా. అయితే ఈ ప్రకృతిలో ఉన్న వాళ్ళు ఆయన తెలుసుకోవాలి. ఎలా తెలుసుకుంటారు? ఇప్పుడు మీకు నేను చెప్పేసాను తెలుసుకోవాలని. ఎలా తెలుసుకుంటారు? తెలుసుకోవాలన్నారు అంటారా? అలా కాదట. ఒక గురువుని ఆధారంగా చేసుకుని ప్రకృతి, రామచంద్రుడు పురుషుడు, ఆ ప్రకృతి పురుషుల కలయికే లోక కళ్యాణం. మనం కూడా అంతే. ఈ ప్రకృతిలో సీతమ్మ ఒక్కదే స్త్రీ కాదు, మనం కూడా స్త్రీలు అని చెప్పుకున్నాం కదా. మరి మనం కూడా తెలుసుకోవాలి. ఆవిడ తెలుసుకున్నారు. ఎవరి ద్వారా? ఆంజనేయ స్వామి ద్వారా, ఒక దూత ద్వారా, ఒక గురువుగా ఆయన్ని ఎంచుకుని రాముడి చేత కలవబడ్డాడు. ఎందుకు? గురువు ఉన్నాడు కాబట్టి మధ్యలో. మనం ఎవరి ద్వారా తెలుసుకోవాలంటే ఇప్పుడు గురువులు లేరు, ఏ గురువుని మనం నమ్మలేం. కాబట్టి సత్సంగత్యాల ద్వారా జ్ఞానాన్ని పొంది, ధ్యానము ద్వారా జ్ఞానాన్ని పొంది మనము మన సుస్వరూపాన్ని అంతర్గతంగా వెళ్ళి అంతరంగ ప్రయాణము ద్వారా మనము ఈ విషయాన్ని తెలుసుకోవాలి. అది ఈ రామదూత అన్న పదంలో ప్రధానమైన అర్థం అన్నమాట. అంతేకాదు వేదపరమైన అర్థం కూడా ఉంది. వేదపరమైన అర్థం ఏంటంటే ఇక్కడ దూతగా ఎవరు మనం ముందు చెప్పుకున్నాం. హనుమ ఎవరో కాదు, సాక్షాత్తు ఎవరు? ఈశ్వరుడే పుట్టాడని చెప్పుకున్నాం కదా. ఆ మాట ఇక్కడ మనకి స్పష్టం చేస్తున్నారు. రుద్రంలో మనకి ఉంటుంది నమ దూతాయచ ప్రహితాయచ అని. ఆ దూతకి నమస్కారం అని చెప్పి ఈశ్వరుణ్ణి వేదం మాట్లాడుతుంది. మరి ఈశ్వరుడు దూత ఎప్పుడయ్యాడు అంటే మన రామాయణంలో హనుమగా మనకి కనిపిస్తున్నవాడు కాబట్టి ఆయన ఏమన్నారు? వేదంలో చెప్తున్నారు. వేదం ఎప్పుడుదో కదా. అంటే ఈ యొక్క ప్రపంచం లేనప్పుడు ముందు నుంచి ఉన్నది కాబట్టి వేదము. అటువంటి వేదంలో నమ్మ దూతాయత ప్రహితాయచ అన్నారు. దూతగా వచ్చిన వాడు ఎలా ఉంటాడంట? ప్రహితాయచ, హితాన్ని. ఎలాంటి హితము అంటే నువ్వు గాని నేను గాని హితాన్ని కలిగించినాం. ఎవరికి? ఏదో చిన్న మంచి పనులు చేస్తూ ఉంటాం. ప్రహితాయచ అంట. ఎవ్వరూ చేయనటువంటి హితాన్ని కలిగించేవాడు కేవలం భగవంతుడు తప్ప ఇంకెవ్వరూ లేరు. అటువంటి హితాన్ని కోర్చేవాడు ఎవరయ్యా అంటే మన స్వామి హనుమ అని ఈ రామదూత అనే పేరులో అన్న నామంలో అర్థం అన్నమాట. అంతేకాకుండా రామదూత అనే సుగ్రీవుడు దక్షిణం వైపు వీళ్ళందరినీ పంపిస్తాడు. కథాపరంగా ఏంటంటే 4 దిక్కు 4 సమూహాలను పంపిస్తాడు. ఉత్తరం దిక్కు కొంతమందిని, తూర్పు దిక్కుకి కొంతమందిని, పడమర దిక్కుకి కొంతమందిని, దక్షిణం దిక్కుకి కొంతమంది వానరుల్ని పంపిస్తాడు. ఎందుకు? భోజనాలు చేస్తారని. సీతమ్మ జాడ కోసం పంపిస్తారు. పంపించినప్పుడు దక్షిణం వైపు వెళ్ళిన ఈ వానరుల సైన్యంలో స్వామి హనుమ ఉంటారు. దానికి అంగదుడు సేనాధిపతి అన్నమాట. అలా వెళ్ళినప్పుడు స్వామి సుగ్రీవుడు రామచంద్రమూర్తి చెప్తాడు, స్వామి ఈ దక్షిణం వైపు వెళ్తున్న ఈ సమూహం ఏదైతే ఉందో వీళ్ళు తప్పకుండా జాడ తెలుసుకుని వస్తారు స్వామి, నాకు నమ్మకం ఉంది అని చెప్పగానే ఆ మాట నమ్మి రామచంద్రమూర్తి ఎవ్వరికి ఇవ్వకుండా ఆయనకి మాత్రమే ఉంగరం, రాజముద్రని, రామముద్రాంకితాన్ని ఇస్తాడు. అందుకని ఆయన మామూలు దూత కాదు, రామదూత. రాముడు
ఎప్పుడైతే దర్శనం అయ్యిందో, ఎవరికి ఆంజనేయ స్వామి దర్శనం అయినప్పుడు రామచంద్రమూర్తి ఇతను ఎవరికైతే దూతగా ఉంటాడో అప్పుడే నిర్ణయించాడు. ఋషిముఖ పర్వతంలో భయపడినప్పుడు మాట్లాడిన మాటలు మనం చెప్పుకున్నాం కదా. ఎప్పుడైతే రామచంద్రమూర్తి చూసిన రోజే మాట్లాడతాడు, ఇతను ఎవరికైతే దూతగా ఉంటాడో ఆ రాజు యొక్క కార్యం సఫలమైపోతుందిరా లక్ష్మణ అని చెప్పి లక్ష్మణుడికి చెప్పి అప్పుడే నిర్ణయం చేసుకున్నాడు రాముడు. అటువంటి దౌత్య కార్యాన్ని ప్రదర్శించిన వాడు స్వామి హనుమ. అంతేకాకుండా ఇప్పటికీ కూడా ఎవరైతే సాధకులు ఉండి ధ్యానపరంగా భగవంతుడిని తెలుసుకోవాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా ఇప్పటికీ గురువుగా ఉండి దారి చూపించే అద్భుతమైన శక్తి స్వరూపం ఏదన్నా ఉంది అంటే ఆ గురు స్వరూపము స్వామి హనుమే. అటువంటి గురు స్వరూపమైనటువంటి రామదూతకు నమస్కరించుకుంటూ తర్వాత రామదూత అతులిత బలధామ. తులిత అంటే సాటి, అతులిత అంటే సాటి లేని. ఆయన బలం ఎలాంటిదంటే అతులిత బలధామ. ధామము అంటే నివాసము. ఆయన బలానికి నివాసం అట, సాటి లేని బలానికి ఆయన నివాసం అట. ఈయన మహేంద్రగిరి పర్వతం దగ్గర నిలబడి ఉంటారు. వానర సైన్యం అంతా కూడా ఆ సముద్రం ఒడ్డు దాటితే సీతమ్మ ఉంది అని అందరికీ తెలుసు, కానీ ఎక్కడుందో తెలియదు. తెలియాలంటే వెతకాలి అంటే 100 యోజనాల సముద్రాన్ని దాటాలి కదా. అప్పుడు అందరిని అడుగుతాడు జాంబవంతుడు. ఆయన పెద్ద అయితే కృతయుగం నాటి జాంబవంతుడు, ఆ యుగంలో ఉన్నటువంటి వాడు కాదు జాంబవంతుడు అంటే. అటువంటి జాంబవంతుడు మాట్లాడుతున్నాడు ఏమనంటే, ఎవరు వెళ్తారు 100 యోజనాల సముద్రాన్ని దాటి అవతల పక్కకి ఎవరు వెళ్తారు, నువ్వు వెళ్తావా అని అందరిని అడుగుతారు. నీలుణ్ణి ఇలా అందరిని అడుగుతుంటే అందరూ అంటారు నేను 20 యోజనాలు వెళ్ళగలను అని అంటారు. ఒకళ్ళు 30 యోజనాలు అంటారు, ఒకళ్ళు 40 యోజనాలు అంటారు, ఒకళ్ళు 50 అంటారు. అలా అంగదుడు ఏమంటాడంటే నేను వెళ్ళగలను కానీ తిరిగి రాలేను అని చెప్పి ఆయన అంటాడు. చూడండి, ఒక 100 రూపాయలు తక్కువ వచ్చినాయి అంటే నువ్వు 20, నువ్వు 30, నువ్వు 10 వేసుకుంటే 100 అయిపోతాయి. ఈ దూరాన్ని ఎలా తగ్గిస్తారు? 20 వజనాలు వెళ్ళి అక్కడ నుంచి ఇంకోటి 30 వజనాలు వెళ్తారా? అలా వెళ్ళడం కుదరదు కదా. అందుకని జాంబవంతుడు అంటాడు నేను వెళుదును కానీ వయసు అయిపోయింది, ఇప్పుడు నేను వెళ్ళలేనంటాడు. ఇంత డిస్కషన్, ఇంత సమావేశం జరుగుతుంటే ఆయనకి ఏది పట్టనట్టు పక్కన కూర్చుని రామనామాన్ని చెప్పుకుంటున్నాడు మన స్వామి హనుమ. అప్పుడు చూసి అందరినీ అడిగాడా, నువ్వెంత దూరం వెళ్తావు, నువ్వెంత దూరం వెళ్తావు, నువ్వెంత దూరం వెళ్తావు అని అడిగాడు. కానీ స్వామి హనుమ దగ్గరికి వెళ్ళి మాత్రం నువ్వు వెళ్తావా అని అడగట్లేదు. నువ్వు వెళ్ళు, నువ్వు మాత్రమే ఈ పని చెయ్యగలవు, నువ్వు వెళ్ళాలి అని చెప్పి తన బలాన్ని తనకి చూపించిన వాడు ఈ జాంబవంతుడు అనమాట. ఎప్పుడైతే చెప్పాడో అతులిత బలధాముడైనటువంటి స్వామి హనుమ ఆ మహేంద్రగిరి పర్వతం మీద ఒక్కసారి నిలబడేటప్పటికి ఆ యొక్క కొండంతా కూడా కదిలిందట. వీళ్ళందరూ అప్పుడు దాకా స్వామి హనుమ అంటే వాళ్ళతో పాటు ఉండే మనిషిలాగా, ఒక స్నేహితుడిలాగా భుజం మీద చేతులు వేసుకున్న నడిపేవారు. అప్పుడు దాకా మనతో ఉన్నవాడు ఇంత గొప్పవాడన్న విషయం వాళ్ళకి తెలీదు. ఎప్పుడైతే జాంబవంతుడు పొగిడి నువ్వు చాలా గొప్పవాడివయ్యా, నువ్వు వెళ్ళగలవయ్యా, నువ్వు తప్ప ఈ కార్యాన్ని ఎవరూ చెయ్యలేరు అని అంటే ఆయన నిలబడి ఆ యొక్క ఎప్పుడైతే స్తోత్రం చేశాడో ఆళ్ళతో పాటు సమానంగా ఉన్న హనుమ వాళ్ళందరూ బుర్రలు పైకెత్తి చూసినా సరే కనిపించినంత ఎత్తుగా దిగిపోయాడు. అంత శరీరాన్ని పెంచాడు. వాళ్ళ మెల్ల కూడా నొప్పి వచ్చేసాయట. నొప్పి వచ్చేస్తే జాంబవంతుడు మాట్లాడుతున్నాడు ఏమనంటే, ఈయన కృతయుగంలో ఉన్నవాడు కదా, కృతయుగంలో వామనావతారంలో విష్ణుమూర్తి వస్తే ఆయన ముల్లోకాలని కొలిచినప్పుడు పెరిగినప్పుడు శరీరం ఎంత ఉందని మీరు అందరూ నన్ను అడిగేవారు. కథలై చెప్తుంటారు పెద్దవాడు. ఈ వానరులందరికీ కూడా కృతయుగంలో వామనావతారంలో అలా జరిగింది ఇలా జరిగిందని చెప్తూ ఉండేవాడు. చెబుతుంటే చూడండి రా స్వామి హనుమ ఇలాగే ఉండేవాడు. విష్ణుమూర్తి ఎప్పుడైతే వామనావతారంలో అంత ఎత్తి ఎదిగాడో అప్పుడు ఎలా ఉన్నాడు మీరు అందరూ అడిగారు కదా, సేమ్ ఇలాగే ఉండేవాడు అని చెప్పాడట. అంత ఎత్తుగా ఎదిగాడు స్వామి హనుమ. ఎదిగేటప్పటికి ఆ మహేంద్రగిరి పర్వతం ఎంత అండి, ఆయన అంత ఎత్తు ఎదిగితే మహేంద్రగిరి పర్వతం అంతా కూడా కదిలిపోయిందట. కదిలిపోతే ఆ కొండ మీద ఉన్న చెట్లు ఉంటాయి కదా, పువ్వులు చెట్లు, ఒక్కసారి కదిలేటప్పటికి ఆ చెట్టు మీద ఉన్న పువ్వులన్నీ కూడా జలజల రాలాయట. రాలితే ఒంటి మీద అంతా ఫర్ర ఉంటది. ఫర్ర అంటే జూలు. స్వామి హనుమ ఒళ్ళంతా కూడా జూలు ఉంటది. ఆ జూలు ఎప్పుడైతే పువ్వులు రాలాయో ఆ యొక్క జుట్టుకి ఆ మొత్తం అంతా అంటుకుపోయాయి. అంటుపోతే ఇక్కడ వాల్మీకి మహర్షి గొప్ప మాట అంటున్నారు, ఒక్కసారి ఇటువంటి హనుమత్ మూర్తిని స్మరించుకున్న మాత్రం చేత కష్టాలన్నీ పోతాయి. ఏమంటున్నారంటే బభూవ అద్భుత దర్శన,
పర్వత సంకాసహ అన్నారు. అటువంటి స్వామి ఎలా ఉన్నాడట? పూల కొండలా ఉన్నాడట. ఒక పూలన్నీ ఒక కొండలకు గుచ్చితే ఎలా ఉంటాయి, అలా కొండలా స్వామి ఉంటే బభూవ అద్భుత దర్శన అన్నారు. ఆ యొక్క దర్శనం ఎలా ఉందంటే అద్భుతంగా ఉందట. అటువంటి స్వామి హనుమని చూసి వీళ్ళందరూ కూడా నమస్కారం చేసుకుంటున్నారు ఆకాశంలోకి చూసి. ఎప్పుడైతే ఆయన ఒక జూలు విదిలించుకుని ఆకాశ మార్గంలో ప్రయాణిద్దామని నిర్ణయించుకున్నారు. స్వామి హనుమ సముద్ర ప్రయాణం చెయ్యాలి అంటే ఆకాశ మార్గం గుండా వెళదాం అనుకుని ఒకసారి జూలు వెంత విదిలించుకొని ఆ కొండని, ఇప్పుడు ఎగరాలంటే కాళ్ళు నొక్కి పెట్టాలి కదా, ఎప్పుడైతే కాళ్ళు నొక్కి పెట్టి ఎగురుదాం అనుకున్నాడో ఆ కొండలో నుంచి అనేక రసాలు పైకి వచ్చాయట, అందులో ఉన్న పావులు బయటకు వచ్చాయట, అనేక చెట్లు పెళపెళ రాలిపోయాయట. అటువంటి బలం కలిగిన వాడు అతులిత బలదాముడు మన స్వామి హనుమ. అందుకని అతులిత బలధామ అన్నారు. అటువంటి హనుమని మనం ఏం చేయాలి? నిత్యము కూడా స్మరించుకోవాలి. అలా మాట్లాడుతూ ఇంకేమంటున్నారంటే, దుష్కరం నిష్పతి ద్వంద్వం చికీర్షం కర్మవానరహ. ఈయన చేసే ప్రయాణం ఎటువంటిదంటే ఎవ్వరూ చేయలేనటువంటిది. అటువంటి గొప్ప ప్రయాణాన్ని ఈయన మొదలు పెట్టారు. ఇక్కడే రహస్యం ఉంది. ఏంటా రహస్యం అంటే, 100 యోజనాల సముద్రాన్ని దాటాడు కదా. ఏంటి 100 యోజనాలు అంటే 100 ఏళ్ళ మన జీవితాలే. 100 ఏళ్ళ మన జీవితాన్ని ఏ కష్టం లేకుండా మనం దాటాలి అంటే స్వామిని పట్టుకోవాలి. అది విషయం. రామదూత అతులిత ఫలధామ అంజని పుత్ర పవన సుత నామ. ఈయన ఎవరండి? అంత గొప్పవాడు ఎవరండి అని అడుగుతున్నారు. అడిగితే ఆయన ఎవరో కాదండి, అంజని పుత్రుడు. అంజనాదేవి ఎవరు అని చెప్పి ఆయన యొక్క జన్మ వృత్తాంతాన్ని చెప్తున్నారు. మీకు మొన్న వారం కూడా చెప్పాను, మన పురాణాల్లో కూడా మన స్వామి హనుమ శనివారం పుట్టారు, మందవాసరే వైశాఖ మాసే చతుర్దశి తిథో అని దశమి తిథో అని చెప్పుకున్నాం కదా, శుక్ల పక్షం అని చెప్పుకున్నాం కదా. అలా పుట్టిన స్వామి హనుమ గురించి మనం శనివారం జన్మ వృత్తాంతం చెప్పుకుంటున్నాము అంటే, ఎవరైతే మనం ఈ జన్మ వృత్తాంతాన్ని మనం వింటున్నారో వాళ్ళందరూ అదృష్టవంతులే ఈరోజు. అటువంటి స్వామి హనుమ అంజనాదేవికి పుట్టాడు కాబట్టి, అంజనీ సుతుడు కాబట్టి ఆంజనేయ అని మామూలు సాధారణ అర్థం. కథాపరమైన అర్థం ఏంటంటే, పుంజక స్థల అనే అప్సరస ఒక శాపవశాస్తు ఈ భూమి మీద ఆవిడ పుట్టింది. పుడితే ఆవిడ తపస్సు చేసుకుంటుంది. ఎందుకని? ఒక అతి బలవంతుడు పుట్టాలి. బలవంతుడు పుట్టాలి అంటే అంత తగ్గ శక్తి నీలో ఉండాలి. ఈ రోజు చూడండి, ఎంతో మంది గర్భిణీ స్త్రీలు, మీకు తెలుసునో లేదో, ప్రధానమంత్రి మోడీ గారు గర్భానికి సంబంధించి ఒక వ్యవస్థ పెట్టారు. ఇందులో ఏంటంటే, గర్భంతో ఉన్న స్త్రీలందరూ అక్కడ కూర్చుంటారు, ఎవరో ఒకళ్ళు వెళ్ళి ప్రవచనం చెప్పాలి. దాన్ని నన్ను పిలిచారు. గర్భ సంస్కారం చెప్పేసి ఒక పెద్ద కార్యక్రమం అనమాట. ఆ కార్యక్రమానికి మొట్టమొదట నాతో మొదలు పెట్టడం కాకినాడలో నేను చాలా ఆనందపడ్డాను. ఆ గర్భ సంస్కారం అనే కార్యక్రమానికి మోడీ గారు నాంది పలికారు. ఎందుకయ్యా అంటే, గర్భంలో ఉన్న శిశువు 300 పదాలని అబ్జర్వ్ చేసుకుంటుందట. 300 పదాలని పట్టుకుంటాడట గర్భంలో ఉన్నవాడు. మరి ఈ రోజు గర్భంతో ఉన్న స్త్రీలు ఏం చేస్తున్నారు చూడండి. పుట్టగానే కొన్నాళ్ళకి కొంతమంది పిల్లలు సెల్లలో విషయాలు మనం చెప్పకపోయినా నొక్కేస్తూ ఉంటారు. అయ్యి బాబాయ్ ఎంత బాగా నొక్కేసాడు అంటారు. మేము చెప్పనే లేదండి, ఎంత బాగా ఆపరేట్ చేస్తున్నారు అని చెప్పి మురిసిపోతారు తల్లులందరూ కూడా. ఎందుకు అంటే, వాడు గర్భంలో ఉన్నప్పుడు తల్లి చేసిన పనులు అన్నీ అవే. నువ్వు ఏ రోజైనా నామస్మరణ చేసావా? ఏ రోజైనా భగవంతుని కలిసావా? ఏ రోజైనా సత్సంగాలు చేసావా? ఏ రోజైనా రామా కృష్ణ అనుకున్నావా? నువ్వు చేసిన పనే బయటకు వచ్చినాక వాడు చేస్తున్నాడు. అందులో పెద్ద ఆశ్చర్యం ఏముంది? వాడు ఆ భగవంతుడి కోసం ఆరాట పడట్లేదని చెప్పి మనం ఆశ్చర్యపోవాలి? అందుకని పూర్వపు రోజుల్లో గర్భాన్ని ధరించాలంటే, గర్భం ముందు గర్భం ధరించిన తర్వాత కూడా అంత నిష్ఠగా ఉండేవారు. అయితే ఎప్పుడైతే ఈ మన భారతీయ స్త్రీలకు మనకు పెట్టిన అద్భుతమైన విద్య ఏంటంటే, ఎంతో మంది ప్రహ్లాదుడు కానివ్వండి, ధ్రువుడు కానివ్వండి, ఎంతో మంది చిన్న చిన్న పిల్లల ఆత్మానందాన్ని పొందారు. ఎందుకనంటే ఆ తల్లి యొక్క సంస్కారం, గర్భ సంస్కారం అంటారు. అటువంటి తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన వాడు ఎలా ఉండాలంటే సంస్కారవంతుడై ఉండాలి. అలా ఉండకపోతే తల్లినే నిందించేంత స్థితికి వాడు దిగిపోతాడు. అందుకని
ఎప్పుడైతే అటువంటి మనస్థితిని కలిగి స్త్రీ ఉంటుందో రేపొద్దున్న ప్రపంచం కూడా అంత బాగుంటుంది. లేదంటే పాడైపోవడానికి నాంది గర్భంలోనే జరుగుతుంది అనడంలో ఏ సందేహం లేదు. సరే, ఇలా నేను ఆవేశంగా మాట్లాడేస్తే సత్సంగం అవుతుంది, ఇదేదో అయిపోద్ది. పక్కన పెడితే ఎప్పుడైతే ఈ పుంజక స్థల అన్న స్త్రీ ఈ వానర రూపంలో తపస్సు చేసుకుంటుందో అదే సమయానికి అక్కడికి విహారానికి వస్తాడు పార్వతీ సమేతుడైన శంకరుడు అనమాట. అయితే ఈ దేవతలందరూ కూడా తమ తమ అంశలతో వానరుల కింద పుడితే, నారాయణుడు నరుడి రూపంలో పుడితే సాక్షాత్ పరమేశ్వరుడే సుందర సుభగ శ్రీమాన్ హనుమాన్ మారుతాత్మజ సుందరుడిగా శుభము కలిగించేవాడిగా హనుమంతుడిగా పుట్టాలని ఆయన సంకల్పం చేసుకుని ఆయన యొక్క వీర్య శక్తి ఆయనకున్న రుద్రశక్తితో పాటు అనేక దేవతల మంది శక్తి కూడా ఆయన తీసుకుని పుంజు అంటే తీసుకోవడం, పుంజుకొని దాన్ని పార్వతీదేవి యొక్క గర్భంలో ప్రవేశపెడితే పార్వతీదేవి గర్భంలో ఉన్న ఆ వీర్య శక్తి ఏదైతే ఉందో అది అగ్ని రూపంలో, అగ్ని నుండి వాయు రూపంలో, వాయువు నుండి ఈ పుంజక స్థల గర్భంలోకి ప్రవేశించింది. ఈ కథ వింటే మీకు ఇంకో కథ గుర్తొచ్చిందా? సేమ్ ఇటువంటి జననమే మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కూడా చక్కగా కనిపిస్తుంది. ఈ రెండు కూడా అభేదం ఏమీ కాదు, రెండు ఇంచుమించు ఒకలాగే ఉంటాయి. ఎందుకంటే ఆయన కూడా రుద్రాంశ సంభూతుడే, ఈయన కూడా రుద్రాంశ సంభూతుడే అని చెప్పడానికి ఇలా మనకి పురాణ గాథలు చెప్తూ ఉంటాయి. మనం ఎప్పుడైతే ఈ నామాన్ని మనం తలుచుకున్నామో వెంటనే మనకి కథ అంతా కూడా స్ఫురణకు వచ్చేయాలి. అంజని పుత్ర అనగా అన్నాము అంటే ఆయన ఎలా అంజని పుత్రుడు అయ్యాడో మనకి స్ఫురణకి రావాలి. ఆ విధంగా ఆవిడ గర్భంలో ప్రవేశించిన వాడు మనకి ప్రధాన దేవతగా కనిపిస్తున్నాడు. అంజని పుత్ర అంటే మనము మామూలు బాహ్యార్థం తెలుసుకున్నాం, కథాపరమైన అర్థాన్ని తెలుసుకున్నాం, వేదపరమైన అంతరార్థాన్ని ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అంజని పుత్ర అంటే అంజనము అంటే కంటికి కనిపించనిది కనిపించేదిగా చేసేది. పూర్వం అంజనాలని ఎవరు తెలుసా? నాకైతే తెలియదు, వినడమే. అంజనం వేస్తారు, దాని మీద వీడికి పోనీ అన్ని కనిపించిపోతూ ఉంటాయి. అవి ఉండేవంటే తమలపాకు మీద కానీ చేతి మీద కానీ, అంటే కొన్ని రకాల మూలికలు వేసి నూరి దాన్ని నల్లగా మారిన తర్వాత చేతి మీద వేస్తే వాడికి ఏదో పోనీ ఏవో కనిపించిపోతాయట. ఇవి ఉన్నాయా అంటే ఉన్నాయి అనుకుంటే బాగానే ఉందిగా, ఇప్పుడు లేదనుకుని ఇప్పుడు దాని మీద చర్చలు ఎందుకు మనకి? పదం యొక్క పరమార్థం అది, పదం అది. అయితే మనం కూడా ఒక వస్తువుని మనం పోగొట్టేసుకున్నాం. ఏంటది? మన స్వస్వరూపాన్ని. మనం ఆత్మస్వరూపాలము అన్న విషయం మర్చిపోయి మన దేహ స్వరూపాలమని మనం భావన చేస్తూ ఉంటాం. ఇది నేను, ఇది నేను, ఇది నేను, అది నాది, ఇది నావాడు, ఇదేనా? ప్రతిదీ నాది 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 అనుకుంటే మనం ఏమైపోయాం? దేహాభిమానం కలవాళ్ళం అయిపోయాం, అంటే ఇంద్రియాలోలులో అయిపోయాం. ఇంద్రియారామః అంటారు. ఇంద్రియారాముడు అంటే ఈడే, అదే భగవంతుడు అనుకున్నారు కనుక. ఇంద్రియారాముడు అంటే ఇంద్రియాలంటే ఇష్టపడేవాడు ఇంద్రియారాముడు. ఆత్మారాముడు అంటే ఆత్మలో రాముడిని దర్శించిన వాడు ఆత్మారాముడు అనమాట. అలా ఇంద్రియాల ద్వారా ఇంద్రియాలోలులు అయిపోయిన వాడు గురువు అనే అంజనాన్ని పట్టుకోవాలట. ఎప్పుడైతే ఆ అంజనాన్ని పట్టుకుంటాడో వాడి యొక్క సుస్వరూపము కంటికి కనిపించనిది ఆత్మతో కనిపించేట్టుగా చూపించేవాడు ఎవడయ్యా అంటే మన స్వామి హనుమ. అందుకని ఈయన ఏమన్నారంటే అంజని పుత్ర. అంజని పుత్ర అంటే కథాపరమైన అర్థం ఒకటి, అంజనాదేవి పుత్రుడు కాబట్టి ఆంజనేయుడు అన్నారు. ఇక రహస్యార్థం ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకున్నది అంజని పుత్ర పవనసుత నామ. ఈయనకి ఎన్ని నామాలో చూసారా? ఇంకొకటి పవనసుత నామ. ఈ అంజనాదేవికి భర్త ఉన్నారు, ఆయన కేసరి. మరి పవనసుత నామాన్ని ఎందుకు అంటున్నారు? తండ్రి ఆయన కదా. అంటే ఈయన కేసరి అనే అతను ఆయన కూడా వానరమే. ఆయన ఎంత గొప్పవాడంటే మధ్యవంతం అనే పర్వతం మీద నివసిస్తూ ఉంటే గోకర్ణంలో సంబుడు అనే రాక్షసుడి చేత, సంబల అనే రాక్షసుడి చేత ఎంతో మంది ఋషులు బాధపడుతూ ఉంటారు. ఆ ఋషులందరూ కలిసి ఈ యొక్క కేసరి దగ్గరికి వెళ్ళి
మీరు మమ్మల్ని రక్షించాలి అని చెప్పి అడిగితే ఆ రాక్షసులందరినీ కూడా మట్టు పెట్టిన వాడు ఈ కేసరి అనమాట. కథాపరమైన అర్థం చాలా గొప్పవంతుడు, గొప్పవాడు, వీర్యవంతుడు, వీరుడు. అటువంటి కేసరి ఎవరంటే అంజనాదేవి యొక్క భర్త. అందుకని ఈయన కేసరి నందనుడు అయ్యాడు. కానీ మరి వాయుసుతుడు అని ఎందుకు అన్నారు ఇక్కడ తులసీదాస్ గారు అంటే, వాయుసుతుడు ఎప్పుడు అయ్యాడంటే, ఎప్పుడైతే పరమేశ్వరుడి నుంచి ఉన్న శక్తి ఏదైతే ఉందో అది పార్వతీదేవికి వచ్చింది కదా. పార్వతీదేవిలో ఉన్న శక్తి అగ్ని పట్టుకున్నప్పుడు అగ్నిముఖావై వాయు, అగ్ని నుంచి వచ్చిన వాయు, వేదం చెప్తుందన్నమాట. అగ్ని నుంచి వచ్చిన వాయువుని, ఆ యొక్క శక్తిని వాయువు పట్టుకున్నాడు. ఆ పట్టుకున్న వాయువు సరాసరి ఈ పుంజక స్థల అంటే అంజనాదేవి గర్భంలోకి ఆ వీర్యం ప్రవేశించిందనమాట. అప్పుడు ఏమయ్యాడు ఈయన? వాయువు తీసుకొచ్చాడు కాబట్టి వాయుసుతుడు అయ్యాడు. అందుకని పవన సుత అంటే, సుత అంటే పుత్రుడు, పవన్ అంటే వాయు అనమాట. ఆ వాయుపుత్ర నామ అని చెప్పేసి అంటున్నారు. అయితే ఇంకో రహస్యం ఏంటంటే, మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం కదా, మాట్లాడుకుంటుంటే దేని వల్ల మనం మాట్లాడుకుంటున్నాం? ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసల యొక్క ప్రక్రియలోంచి మాట పుడుతుంది కదా. ఆ మాట రావడానికి ముందు వచ్చే ఆ శబ్దము, నిశ్శబ్ద శక్తి ఏదైతే ఉందో అది వాయువు. అది మాట రూపంలో కేంద్రీకరించి బయటికి వస్తే అది అగ్నిస్వరూపం అనమాట. ఆ వాయు అగ్నిస్వరూపం ఎవరయ్యా అంటే స్వామి హనుమే. అది మంత్రపరమైనటువంటి అర్థం అనమాట. అర్థమైందా? ఇప్పుడు మనం మళ్ళీ చెప్పుకుందాం. చెప్పండి. అంజని పుత్ర పవనసుత నామ. దానికన్నా ఒక ముందు చెప్పుకుందాం. రామదూత అతులిత బలధామ అంజని పుత్ర పవనసుత నామ. రామదూత అతులిత బలధామ అంజని పుత్ర పవనసుత నామ. వచ్చే వారం మహావీర విక్రమ బజరంగి చెప్పుకున్నాం. హరి ఓం. సర్వం శ్రీరామచంద్రమూర్తి పదారవిందార్పణమస్తు. ఓ